హనుమంతుడి తోకకు వేలాడే గంట ఎందుకు ఉంటుందో తెలుసా? రావణుడు సీతమ్మని అపహరించిన తర్వాత రాముడు ఆంజనేయుడితో అలాగే వానర సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాముడు అలా వానర సైన్యంతో యుద్ధానికి బయలుదేరే ముందు, ఓ వానరులారా, మీ బిడ్డలను, మీ సోదరులను, మీ భర్తలను, మీ బంధువులను నా స్వార్థం కోసం జరిగే యుద్ధం కోసం నాతో పంపిస్తున్నారు. నేను ఎవరి రుణాన్ని ఉంచుకొని ఎంతమందిని అయితే నేను నాతో తీసుకువెళ్తున్నానో అంతమందితో తిరిగి వస్తాను అని రాముడు అంటాడు. రామసేవ కోసం కదిలిన కపి సైన్యంలో ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు వంటి మహోత్తములతో పాటు సింగిలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరిగుజ్జుల వంటి కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం 1 అడుగు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, గోర్ల సహాయంతోనే యుద్ధాన్ని చేస్తాయి. ఇక రామ రావణ యుద్ధం మొదలై రామ